Baby shark, baby shark. Give it to me. హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ లైక్ సండే మార్నింగ్ 9:30 అరౌండ్ అవుతుందండి. ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇవాళ. సో ప్రెజెంట్ అయితే మేము బయటకు వచ్చామన్నమాట, లైక్ మీట్ షాప్కి వచ్చాము. లైక్ ఇంకా ఏం అనుకోలేదు ఏం తీసుకోవాలో. సో వచ్చాక సో ప్రతిసారి హస్బెండే వస్తారనమాట. సో ఈసారి నేను వచ్చాను ఆయనతో. సో చూద్దాము ఇక్కడ ఏమన్నా కొనుక్కొని వెళ్ళి కుక్ చేసి నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. లైక్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇది మీట్ షాప్ బయట నుంచి నేను వీడియో తీసానండి. సో ఎప్పుడు నేను లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. సో ఇది ఫస్ట్ టైం అండి నేను దీనికి రావడము. మా హస్బెండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఇక్కడే తీసుకుంటామని చెప్పచ్చు అనమాట. లైక్ యూజువల్గా ఎక్కువ ఇక్కడ తీసుకుంటాము. సో ఇక్కడ అన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ అండి, మీరు చూడొచ్చు. సో దానికి కొంచెం ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయన్నమాట. సో ఎలాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మేమైతే అదే ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ. ఎందుకంటే మాల్స్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫ్రోజనే తీసుకుంటాం. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కొన్ని వెజల్స్ కూడా వాళ్ళు సెల్ చేస్తున్నారు అనమాట. అవి చూపిస్తున్నాను. ఇవి చూసారా, డ్రై డేట్స్ అనమాట. అండ్ కొన్ని పికల్స్ ఉన్నాయి, లైక్ నాన్ వెజ్ పికల్స్ అవన్నీ. సో ఇది వాళ్ళ మెయిన్ కౌంటర్ అండి. అక్కడ ఆయన కట్ చేస్తున్నారు. మొత్తం ఫ్రెష్గా దొరుకుతున్నాయి, కనిపిస్తుంది కదా కౌంటర్స్. సో మేమైతే మీట్ తీసుకున్నాము. ఇక్కడ నేను ఎలాంటి కాస్ట్ల గురించి నేను చెప్పట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా ఇక్కడ కెనడాలో మీట్ కాస్ట్ ఎంత ఉంటుంది, చికెన్ మటన్ అలాగా. సో కాబట్టి కాస్ట్ గురించి చెప్పట్లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేసేయండి. సో ఇవి వచ్చేసి చికెన్ ఐటమ్స్ అనమాట. ఇలా కూడా ఫ్రెష్వే అనమాట. అండ్ వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంది. అండ్ మేము తీసుకుంటున్నాము కర్డ్ అయిపోయింది అనమాట. అండ్ ఈ కర్డ్ చాలా టేస్టీగా ఉంటుందండి, హిమాలయ వాళ్ళది. అంతేనండి, ఇకైతే బిల్ పేమెంట్కి వచ్చామన్నమాట. కాకపోతే మా హస్బెండ్ చెప్పారు పైన గ్రోసరీ షాప్ ఉంటుందంట, లేక అన్ని స్పైసెస్ అన్నీ ఇక్కడ అమ్ముతారంట. సో ఒకసారి వెళ్ళి చూసి రమ్మన్నారు. సరే అని చెప్పేసి ఇక నేను వాళ్ళు బిల్ పేమెంట్ చేసేసాక ఇంకా ఆయన వెళ్ళిపోయారనమాట. ఎలాగో ఆయన కార్ సెట్ చేయాలి కదా, కాబట్టి నేను ఒకసారి పైకి అలా వెళ్ళేసి వచ్చేసాను అనమాట. సో మీకు కూడా చూపిస్తాను ఆ పైన గ్రోసరీ షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో. ఆయనకి ఇచ్చేస్తున్నాను చూసారా, పాపం వెళ్ళిపోతా అన్నారనమాట. ఇష్ని ఎత్తుకొని అలా వెళ్ళిపోయారనమాట. చూసారా, గ్రోసరీ సెకండ్ ఫ్లోర్ స్టేర్స్లా ఉన్నాయన్నమాట. ఎవ్వరు లేరండి అక్కడ, ఖాళీగా ఉంది. మేబీ కెమెరాస్ ఉంటాయి అనుకుంటా. నేనైతే వెళ్ళి నా పని చేసుకొని వచ్చాను. ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసారనమాట. సో ఇటు సైడ్ మొత్తం స్పైసెస్ ఉన్నాయండి, లైక్ మనం నాన్ వెజ్లో యూజ్ చేసే అన్ని స్పైసెస్ ఉన్నాయన్నమాట. లైక్ బే లీఫ్ అన్నీ ఉన్నాయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి డ్రై డేట్స్ ఉన్నాయి. సో సమ్ స్నాక్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఒక రో అంతా ఈ రో అంతా ఆయిల్స్ ఉన్నాయి. పికిల్స్, ఆయిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మ్యాగీ ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా. సమ్ 3 to 4 ఇలాగా కౌంటర్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ గ్రీన్ టీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఇట్లాగా, ఇది హుక్ కాదు అనుకుంటా, నాకైతే ఐడియా లేదు, మేబీ అది అయి ఉండొచ్చు. అండ్ ఇలాగా జార్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సాస్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నేను ఇంకా వెళ్ళిపోతున్నానండి, ఎవరు లేరు. నాకైతే భయంగానే ఉన్నాను. ఇంకా అందుకే పెద్ద ఏమీ తీయకుండా జస్ట్ అలాగా పైన వీడియో తీసేసి నేను ఇంకా వెళ్ళిపోతున్నాను.
చూసారా ఓవరాల్ ఇలా ఉందన్నమాట మీట్ షాప్. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ, లైక్ ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా అండి, అల్ సలాం హలాల్ మీట్ అనమాట. సో యూజువల్గా హలాల్ మీట్ ప్రిఫర్ చేస్తారు కదా అండి మోస్ట్లీ ముస్లిమ్స్. సో ఇక్కడ అది ఉంటుందన్నమాట. సో చాలామంది వస్తూ ఉంటారంట ఇక్కడ. ఇది ఫేమస్ ఇక్కడ ప్రజెంట్ మేము ఉన్న ప్లేస్లో. అంతేనండి. సో ప్రజెంట్ అయితే మేము చూసారు కదా ఏం తీసుకున్నామో, చికెన్ ఇంకా మటన్ తీసుకున్నాము. సో ప్రజెంట్ ఇవాళైతే నేను మటన్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళాక నేను మటన్ ఎలా కుక్ చేస్తానో వీడియో తీసి ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాను. ఆయన ఇష్ని సెట్ చేస్తున్నారనమాట, బేబీ సీట్లో పెడుతున్నారు. అండ్ దీని తర్వాత ఇప్పుడు మేము వచ్చేసి A&Wకి వెళ్తున్నామండి, లైక్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఇప్పుడు మేము వెళ్తున్నాము A&W అండి, లైక్ బ్రేక్ఫాస్ట్ లాగా. మేమైతే చేద్దామని అనుకోలేదు, ప్లాన్ ఏం అనుకోలేదు, జస్ట్ ఆయన అక్కడ వెళ్ళేదాలని ఉందంట A&W, వెళ్దాము తినాలనిపించింది అనమాట. సో యూజువల్గా డైలీ బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి సో చేంజ్లా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. సో ఇష్ని చూసారా, ఏదో చాలా సీరియస్ ఫేస్ పెట్టుకున్నాడు. నేనేమో వాడికి వెళ్తా ఉన్నాను అనమాట, చాలా సీరియస్గా చూస్తున్నాడు. సో వాడికి సీట్ ఒకటి చేంజ్ చేసామండి. మీరు చూసినట్లయితే ఇంతకు ముందు వాడు పడుకునేటట్టు ఉండేదన్నమాట బేబీ సీట్, ఇప్పుడు వాడు కూర్చోవచ్చు అనమాట. సో అది ఇన్ఫాంట్ సీట్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే వాడు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. బేబీ షాక్, బేబీ షాక్, mommy shark, mommy shark. అమ్మయ్య అట్లీస్ట్ నవ్వాడు. చూసారా అండి, చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ బేబీ షాక్ సాంగ్ ఒకటి వాడి ఫేవరెట్ అనమాట. ఎక్కడ విన్నా సరే వాడికి ఒక చిన్న స్మైల్ అయితే వచ్చేస్తుంది కన్ఫర్మ్గా. సో అంతేనండి. చూసారా పాపం వాడికి ఎండ వస్తుంది, ఆ చిన్న చిన్న చేతులతో వాడు అలాగా కప్పుకుంటున్నాడు. సో నేను వాడిని మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఎండ పడకుండా. వాడు నిద్రపోతాడు, వాడికి నిద్ర కూడా వస్తుంది అనమాట. మేమైతే ప్రజెంట్ డ్రైవ్ త్రూ తీసుకున్నాం అనమాట. అక్కడ సీటింగ్స్ ఏమి ఉండవన్నమాట, రెస్టారెంట్ లాగా కాదు అది. సో కార్ పార్క్ చేసుకొని మేము అక్కడే తినేసాం అనమాట. చూసారా వాడికి నిద్ర వచ్చేస్తుంది. సో వాడికి నేను ఫార్ములా మిల్క్ కూడా కలుపుకొని తీసుకొచ్చాను అనమాట. సో ఒక పక్కన కార్ పార్క్ చేసేసుకొని, సో ముందుగా మేము ఇంకా తీసుకోలేదు, సో బిల్ పే చేసేసుకొని ఇంకా ప్యాకెట్ తీసుకొని వెళ్ళి కార్ పార్క్ చేసేసుకుంటాం. A&W మన ఇండియాలో కూడా ఉందండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఇక్కడ టేస్ట్ నచ్చింది, మరి అక్కడ ఎలా ఉంటుందో నేను చెప్పలేను. సో మోస్ట్లీ మేము చికెన్ బర్గర్ ఇంకా దాని ఎగ్ది కూడా ఉంటుందన్నమాట, ఎగ్ది కూడా చాలా బాగుంటుంది. సో ఆయన కార్ పార్క్ చేసుకోవడానికి చూసుకుంటున్నారనమాట ప్లేస్. సో మాకు ప్లేస్ దొరికేసింది కార్ పార్క్ చేయడానికి. వాడికి బాటిల్ ఇచ్చాను. చూసారా వాడు తాగడనమాట, మొత్తం ఒక చిన్న పన్ను వచ్చింది, ఆ పన్నుతో కొరుకుతూ ఉంటాడు దాన్ని. సో వాడిని నేను మధ్య మధ్యలో బూస్టప్ ఇస్తూ ఉండాలన్నమాట. చూసారా కొరుకుతున్నాడు, దాన్ని తాగడు వాడు. ఏదో చెప్తున్నాడు. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. అంతేనండి, ఇంకా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ డైరెక్ట్గా మేము వెళ్తున్నాము మా ఫ్లాట్కి. చూసారా ఫుల్ సన్నీ డే అనమాట. ఎంత బాగుంది కదా క్లైమేట్. మీరు అనుకుంటున్నారు ఎండ ఉంటుందేమో, కానీ ఎండ ఉండదండి. చూసారు నేను అప్పటికి స్వెటర్ వేసుకునే ఉన్నాను. బయటకు వెళ్తే మనకి చలేస్తుంది అనమాట. సో అదంతా ఫేక్ ఎండ, ఫేక్ ఇది అనమాట. సో వాడికేమో అది మేము వాటర్ తాగేసాం అనమాట, అది కావాలని ఏడుస్తున్నాడు. ఆ బాటిల్ అది ఇస్తే అది తాగుతాడంట. ఆ బాటిల్ సౌండ్ వస్తుంది కదా, అది కింద పడేస్తూ ఉంటాడు, నేను తీసిస్తూ ఉండాలి వాడికి. ఎడ్ చేస్తున్నాడు అది ఇవ్వట్లేదని చెప్పి. చూసారా పడుకొని పోయాడు. వాడికి నిద్ర వచ్చేసింది. వాడికి నిద్ర వచ్చినా కూడా అలా క్రాంకీ బిహేవ్ చేస్తాడనమాట ఈష్. సో ఇది చూసారా అండి A&W. నేను చూపిస్తున్నాను ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ పడేయలేం కాబట్టి మళ్ళీ భద్రంగా ఇంటికి తీసుకొచ్చాము. మా అపార్ట్మెంట్ కింద డస్ట్బిన్లో అది ఇక్కడ పడేసాం అనమాట. సో ఆ A&W ఆ ప్యాకెట్కి మా అపార్ట్మెంట్ కింద డస్ట్బిన్ రాసిందనమాట. సో ఇక్కడ వరకు వచ్చి అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది.
సో అంతేనండి, ఇంకా నేను పైకి వెళ్ళిపోతున్నాము, లైక్ ఫ్లాట్లోకి వెళ్ళిపోతున్నాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసామండి. ఇక లంచ్ కోసం ప్రిపరేషన్ చేసుకోవడమే అనమాట. టైం ఇప్పుడు వచ్చేసి నాకు 12:20 అవుతుందన్నమాట. ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో చాలా లేట్ అయిపోయిందండి. ఇక నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసారా, ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను మీకు చూపించడానికి. మీకోసం పెట్టాను అనమాట కేవలం. ఇది ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో యూజువల్గా మనం మ్యారినేట్ చేసే అన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే మధ్యలో ఆ A&W ప్లాన్ లేకుండే అనమాట, లేకపోతే ఇంటికి వచ్చేసి కొంచెం టైం ఉండేది. సో ఇక మాకు ఎలాగో లేట్ అయిపోయింది. సో ఇవాళ పెద్దగా ప్లాన్స్ అయితే ఏం లేవండి. ఈవినింగ్ మరి లైక్ మా ఆపోజిట్లో ఉన్న మాల్ ఉంది కదండి, మీ అందరికీ లైక్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఆ మాల్ వచ్చేసి బ్లాసమ్ అని చెప్పి ఒక పార్క్ థీమ్ పెట్టారనమాట, పార్క్ లాగా. అంటే ఇది స్ప్రింగ్ టైం కదండి. సో వాళ్ళు లైక్ వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక చిన్న పార్క్ థీమ్లో పెట్టారంట. చాలా బాగుందంట. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వెళ్తూ వస్తున్నప్పుడు చూసారంట. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. చూసారు కదా, ఈలోపు నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ తగినంత వేసేసానండి. మ్యారినేట్ చేస్తున్నాను. ఇంకా అలాగే మన గరం మసాలా కూడా కొంచెం నేను వేసేసాను. సో మంచి క్వాంటిటీలోనే వేసేసానండి. నెక్స్ట్ కొంచెం లైక్ డైరెక్ట్గా నేను కుక్ చేసేసేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మ్యారినేట్ చేసిందంతా. ఒక్క 20 minutes పెట్టానండి అంతే. ఇప్పుడు నేను వేసాను జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. సో దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. సో మొత్తం మూత పెట్టేసి ఫ్రై చేసేస్తాను. సో ఫస్ట్ పొటాటోస్ ఉన్నాయండి, పొటాటోస్తో కుక్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ మధ్యన బాగానే అయినాయి అనమాట మాకు లాస్ట్ వీక్. కాబట్టి పాలకూర ఉండిందనమాట. సో పాలకూర మటన్ చేద్దామని అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. మటన్ యాడ్ చేసేసాను, పాలకూర కూడా యాడ్ చేసాను. నేను వీడియో తీయలేదన్నమాట. కట్ చేసి సన్నగా కట్ చేసి కడిగేసి పాలకూర యాడ్ చేస్తాను. ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను. కొంచెం సేపు వాటర్ అంతే వస్తాయి కదా దాంట్లో నుంచి, మటన్లో నుంచి. సో దీని తర్వాత నేను చూసారా మంచిగా వాటర్ అంతా రిలీజ్ అయింది దాంట్లో నుంచి, ఆ మటన్ పీసెస్లో నుంచి. పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను, ఆ ఫ్లేవర్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఇంకా లైక్ కారం అవి కూడా యాడ్ చేశాను, గరం మసాలా ఇంకా అవి. బట్ నేను వీడియో షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. ఇంకా నేను కుక్కర్ మూత పెట్టేస్తాను అనమాట. సో ఈ లేపు నేను ఇషు పడుకున్నాడు కదా, ఇంకా వాడి కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ లెగంగానే వాడికి ఆకలిస్తుంది కాబట్టి. సో ప్రజెంట్ అయితే నేను వాడికి ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా. సో ఇప్పుడైతే ఒక ఎగ్ తీసుకున్నానండి. దాంట్లో నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇష్టం ఉంటే లైక్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. నేనైతే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే పెప్పర్ అనమాట, చాలా కొంచెం యాడ్ చేశాను. ఇది లైక్ ఆల్మోస్ట్ ఒక 1 week, ఒక 2 weeks నుంచే స్టార్ట్ చేశానండి నేను వాడికి ఎగ్. లైక్ ఇంతకుముందు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట. లైక్ చేశాను, మనం తినేటప్పుడే ఉడకపెట్టిన ఎగ్ ఉంటుంది కదా, అది కొంచెం టేస్ట్ చూపించాను. సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయడం వాడికి. చూసారా, లైక్ కొంచెం అవకాడో ఆయిల్లో నేను కుక్ చేస్తాను అనమాట. ఇలా వచ్చింది నాకు. సో ఇంకా ఆయన తినిపించేస్తా అన్నారనమాట. ఇంకా దీని తర్వాత మేము యష్కి బాత్ తీసుకెళ్ళిపోయామన్నమాట. సో మోస్ట్లీ వీకెండ్ కొంచెం టైం స్పెండ్ చేస్తాము ఇలా బాత్ టైం అని చెప్పేసి, ప్లే టైం లాగా. Baby shark, you go baby shark. Pink baby shark. Baby shark, baby shark, baby shark, baby shark. Daddy, daddy, go daddy, blue daddy. Daddy shark, daddy shark. సో చూసారా అండి, అలా ఉంటుంది అనమాట ప్లే టైము. అండ్ వీడు చూసారా అన్నీ కావాలి, ప్రతి టాయ్ వాడికి కావాలంటే చూసారా అలా దాచుకొని పెట్టుకున్నాడు. సో ఈ పిక్ నాకు భలే ఇన్నోసెంట్గా క్యూట్గా అనిపించింది అనమాట. కాబట్టి షేర్ చేస్తాను. ఈ లోపు నా మటన్ కర్రీకి విజిల్ వచ్చేసింది అనమాట, కుక్ అయిపోయింది. ఇంకా నేను మూత ఓపెన్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, పాలకూర మటన్ రెడీ. అంతేనండి. దీని తర్వాత నేనైతే వీడియోస్ ఏం తీయలేదన్నమాట. చక్కగా టమ్మీ ఫుల్ తిన్నాము నేను మా హస్బెండ్.
మంచిగా ఉడికింది. ఒక 5 to 6 విజిల్స్ వచ్చాయన్నమాట. అండ్ తినిన తర్వాత ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మీకు చెప్పాను కదా అండి, లైక్ ఎదురుకుండా ఆపోజిట్ మాల్లో పార్క్ పెట్టారని. సో ఇంకా అక్కడికి వెళ్తామన్నాం కదా. సో ఇంకా అక్కడికి మేము స్టార్ట్ అయిపోయాం. సో మాకు ఆపోజిట్ మాల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మేము జస్ట్ వాకింగ్లో ఉంటుంది కదా. ఈవెన్ లంచ్ తర్వాత చాలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. యష్ని ఇలా బేబీ స్టోర్లో పెట్టుకొని. సో మేము రీచ్ అయిపోయాము, మాల్లోకి వచ్చామన్నమాట. నేను ఇది పైనుంచి చూపిస్తున్నాను అనమాట. ఇదేనండి బ్లాసమ్ వీళ్ళు అరేంజ్ చేసింది మాల్ వాళ్ళు. చూసారా ఎంతమంది లైక్ చిన్నపిల్లలు ఉన్నారో, ఇంకా మామ్స్, ఇంకా లైక్ పేరెంట్స్ వచ్చారనమాట. మోస్ట్లీ ఇలా అరేంజ్ చేశారు. ఇది స్ప్రింగ్ టైం కాబట్టి సో ఆ థీమ్లో ఇలా మాల్ సెంటర్లో ఇలాగా నీట్గా డెకరేట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుండింది కదండి. అసలు లైక్ కెమెరాలో ఇది అంత క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ లైక్ మాకు డైరెక్ట్గా చూసినప్పుడైతే ఒక ఫ్రెష్నెస్ ఇలా వచ్చిందనమాట. చాలా బాగుండింది. అండ్ మేము ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, లైక్ ఎలివేటర్ కోసము. ఈలోపు ఐషేమో లాగుతూ ఉన్నాడు వాళ్ళ పప్ప డ్రెస్. సో వీళ్ళకి ఏంటంటే వీకెండ్లోనే మంచి టైం ఉంటుంది ఆయనకి ఇష్తో స్పెండ్ చేయడానికి. సో ఇంకా ఆయన వదలరు అనమాట, ఇష్ని అలా పట్టుకొని ఉంటారు. సో మేము కిందకు వచ్చామన్నమాట. ఇది పైనుంచి ఇందాక చూపించాను. ఇప్పుడు మేము సో ప్రెజెంట్ ఆ ప్లేస్కి వచ్చాము, ఆ పార్క్ ఉన్న ప్లేస్కి. సో చూసారా మోస్ట్లీ అందరు చిన్నపిల్లలేనండి. వాళ్ళకైతే ఎంత మంచిగా అట్రాక్ట్ అయ్యారంట. గ్రీన్గా అది ఉంది కదా కింద అంతా పార్క్ లాగా. సో ఇవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఫుడ్ తినకూడదు, జంపింగ్ అవన్నీ చేయకూడదు, లాంటివి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు వాళ్ళు. చూసారా పరిగెడతా ఉన్నారనమాట పిల్లలు. సో నాకేమో ఇష్ని కింద పెట్టాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఎక్కడ ఎవరైనా వచ్చి పడతారేమో అని. సో ఇక నేను కూడా చెప్పులు ఇప్పేసి వాడితో పాటు కూర్చున్నాను అనమాట. ఈలోపు ఒక చిన్న బుడ్డోడు వచ్చాడనమాట ఇష్ దగ్గరికి. చూసారా ఎంత క్యూట్ ఉన్నాడంటే వాడు మన ఇష్ దగ్గరికే వస్తున్నాడు అనమాట ఆడుకోవడానికి. సో వాళ్ళిద్దరు సేమ్ హైట్స్లో ఉన్నారు కదా, సో బాగా అట్రాక్ట్ అవుతున్నారు. వాడి తీసుకొచ్చి ఆ ఫ్లవర్ ఇస్తున్నాడు అనమాట, ఆ పెటల్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి ఇష్ని అలా హ్యాపీగా చూసి, ఎందుకంటే రోజు లైక్ పిల్లలు కనెక్ట్ అవుతారనమాట. సో వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. వాడు వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నాడు ఇంకా యష్, వాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. కానీ అప్పటికి చాలా భయపడుతున్నాం అనమాట. వెనకాల చూసారా పిల్లలు అలా పరిగెడుతూ ఉన్నారనమాట. సో నాకైతే భయం వేసింది, సడన్గా ఎవరైనా వచ్చినా మీదకి వచ్చి పడతారని చెప్పేసి భయం పడుతూనే ఉన్నాను. సో వన్స్ ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు ఆడుకొని ఇంకా నేను వచ్చామన్నమాట. సో వాడు మేము ఏం అడిగినా ఇవ్వడనమాట. సో బుడ్డోడికి ఇస్తున్నాడు, అది తీసుకో అని చెప్పేసి. సో ఇష్యూ వచ్చేసి చాలా సోషల్గా మూవ్ అవుతాడండి. లైక్ బయట నాకు కనిపిస్తే నవ్వుతూ ఉంటాడు అనమాట. వాళ్ళు చూసే వరకు నవ్వుతూ ఉంటాడు అలాగా. సో అంతేనండి, ఇక వాళ్ళ మామ్ తీసుకెళ్ళిపోయారనమాట బాబుని. వాడు కూడా వెళ్ళంటూనే వెళ్తున్నాడు, చూసారా తిరిగి రౌండ్ కొట్టి వెళ్తున్నాడు. సో ఇంకా మేము కూడా వచ్చామన్నమాట. సో నన్ను కొరికేస్తున్నాడు వెళ్ళిపోయేటప్పుడు. చాలా యాక్సిడెంట్గా తీసిన పిక్ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ బాల్ ముందు.
అస్సలు సెల్ఫీకి ఫోజ్ ఇవ్వడనమాట. ఎట్ లాస్ట్ మేము ఏదో ట్రై చేసాము, ఆ స్టోర్లలో పెట్టి ఇలాగా ఒక పిక్ వచ్చిందనమాట. సో వచ్చామండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత లైక్ డిన్నర్ ఇంకేం ఫుల్ పొట్టు అయితే ఫుల్ ఉండిందనమాట. సో అప్పుడు నా దగ్గర లైక్ దోశ పిండి మిగిలిపోయింది, ఇంకా దాంతో పునుగులు వేసాను అనమాట. కొంచెం మటన్ కర్రీలోకి టేస్టీగా ఉంటుంది అనిపించి జస్ట్ కొన్ని ఉంటే వేసేసాను. ఏం లేదంటే ఉప్పు, కారం, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను అంతే అనమాట. అయితే నేను సాస్తో సర్వ్ చేసుకుంటున్నాము. అంతేనండి, ఇంకా నేను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఆ బ్లాసమ్ తర్వాత సో అక్కడే మాకు TNT మార్కెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట, స్టోర్ లాగా. సో అక్కడికి వెళ్ళామండి. సో అక్కడ చాలా వీడియో షూట్ చేశాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అనమాట. బట్ నేను ఈ వ్లాగ్లో యాడ్ చేయట్లేదు ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది ఈ వ్లాగ్. సో నేను నా నెక్స్ట్ వీడియోలో నేను అది యాడ్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ అది కూడా తప్పకుండా మీరు చెక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఈ ఛానల్ చూసినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అప్పుడు వరకు మీ తెలిసేది. బాయ్.